హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం పాలినామియల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఎ పాలినామియల్? సో పాలినామియల్ ఇస్ నథింగ్ బట్, ముందు డెఫినేషన్ నేర్చుకుందాం. పాలినామియల్ an algebraic expression with more than one term is called a polynomial provided that it has no negative exponent for any variable in the terms. సో డెఫినేషన్ చాలా పెద్దగా ఉంది. ఓకే, సో ఏం భయపడక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, రైట్? ఎందుకంటే ఇక్కడ ఒక వేరియబుల్, దీన్ని కాన్స్టెంట్ అంటారు. వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ రెండు కలిపి ఉండేదాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, సో ఇందులో మనకి వేరియబుల్ ఎక్స్, సో దీని డిగ్రీ ఎంత? 1, ఏం లేదంటే 1. సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఎక్స్ప్రెషన్లో డిగ్రీ 1 కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x² + 2x + 5. సో హియర్ డిగ్రీ అంటే నథింగ్ బట్ ఎక్స్పోనెంట్. ఓకే, ఇక్కడ ఇది 2, ఇక్కడ x⁻1 ఏం లేదంటే 1, x⁻1. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ డిగ్రీ 2 కాబట్టి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. మనకి పాలినామియల్ డెఫినేషన్ మొత్తం అంటే ఏంటి? ఇందులో మొత్తం చూస్తే మనకి ఏం అర్థం అవ్వాలంటే, ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ నో నెగిటివ్ ఎక్స్పోనెంట్, అది మెయిన్ కాన్సెప్ట్. అంటే డిగ్రీ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి నాన్ నెగిటివ్ ఇంటీజర్. సో నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? నెగిటివ్ కాకూడదు, పాజిటివ్ ఆర్ 0. సో ఇక్కడ డిగ్రీ 1 కాబట్టి +1 కాబట్టి ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఇక్కడ డిగ్రీ 2 +2 కాబట్టి ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఓకే, అర్థమైందా? సో మనకి పాలినామియల్ అవ్వాలంటే ఏమీ లేదు, డిగ్రీ చూడాలి. డిగ్రీ షుడ్ బి పాజిటివ్ ఆర్ 0 బట్ నాట్ ఇన్ నెగిటివ్. చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. x + 1/x. మనకి x + 1/xలో క్లియర్గా తెలుసు, ఇక్కడ డిగ్రీ ఎంతంటే 1, ఇక్కడ x⁻1, కానీ ఇది పైకి వస్తే ఏమవుతుంది? x⁻−1 అవుతుంది, అంటే డిగ్రీ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. మన కాన్సెప్ట్ ప్రకారం డిగ్రీ నెగిటివ్ ఉండకూడదు. ఇక్కడ చూడండి ఉంది కదా, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. √x + 2 ఇది పాలినామియల్ అవుతుందా? ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకు కాదు? మళ్ళీ చూడండి, ఇక్కడ √x ఉంది కదా, √xని మనం x⁻1/2 రాయొచ్చు. x⁻1/2 అంటే ఇక్కడ 2⁻1, ఇది పైకి వస్తే 2⁻−1 కాబట్టి ఇది కూడా నాట్ ఏ పాలినామియల్. క్లియర్? సో మనకి పాలినామియల్ అవ్వాలంటే డిగ్రీ చూడాలి. డిగ్రీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ కూడా డిగ్రీ నెగిటివ్ కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. √2x + 5 ఈజ్ ఇట్ √2x + 5, √2 × x + 5. సో ఇక్కడ మనకి xకి డిగ్రీ ఏంటి? 1. సో రూట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం తీసుకోవట్లేదు. x⁻1 డిగ్రీ 1 కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఎస్, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇక్కడ మనకి √x తీసుకుంటే ఇది పాలినామియల్ కాదు. √2 కాన్స్టెంట్ కాబట్టి ఓకే. xకి డిగ్రీ, మనకి డిగ్రీ అనేది ఎప్పుడు కూడా వేరియబుల్గా చూడాలి. ఓకే, సో వేరియబుల్ ఇక్కడ ఏంటి? xకి డిగ్రీ ఏంటంటే 1 కాబట్టి డిగ్రీ ఆఫ్ x ఈజ్ 1 కాబట్టి ఇట్ ఈస్ ఏ పాలినామియల్. అర్థమైంది కదమ్మా? సో ఇక్కడ దీని నుంచి మనకి ఏం అర్థమైంది? సో ఈ 4 ఇక్కడ నేను 1 2 3 4 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకి 10th క్లాస్ ఏమవుతుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇది పాలినామియల్ అవుతుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్, పాలినామియల్ అవుతుంది. ఆప్షన్ బి కూడా పాలినామియల్ అవుతుంది. ఆప్షన్ సి పాలినామియల్ కాదు. ఆప్షన్ డి కన్ఫ్యూజ్ అవ్వద్దు, x⁻1 కాబట్టి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. ఇది ఒకటే పాలినామియల్ కాదు. 2 ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ డిగ్రీ 0. సో దీని యొక్క డిగ్రీ ఎంతంటే 2. డిగ్రీ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ని డిగ్రీ అని తీసుకున్నాం.
సో డిగ్రీ 2 కాబట్టి +2 కాబట్టి ఇట్ ఇస్ ఎ పాలినామియల్. మనకి ఇప్పుడు డిగ్రీ గురించి డిస్కస్ చేద్దాం. డిగ్రీ అయితే హైయెస్ట్ పవర్. ఇంకొక పాలినామియల్ తీసుకుంటా, x³ + 5x² + 7x⁵ + 1. ఇప్పుడు దీంట్లో డిగ్రీ చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ పవర్ 3, దీంట్లో 2, దీంట్లో 5. సో ఈ మొత్తం పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఎంత? సో డిగ్రీ, దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 5. ఓకే, మనకి ఈ పాలినామియల్లో ఇచ్చిన పాలినామియల్ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ మోనోమియల్ తీసుకుంటున్నా. మోనోమియల్ అంటే ఓన్లీ వన్ టర్మ్. మనకు ఆల్రెడీ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. Monomial means an expression which is contain only one term. See here, only one term, x² y³. మోనోమియల్, రైట్. దీని డిగ్రీ ఏంటి? సో ఇది పాలినామియల్ అవుతుంది ఎందుకంటే డిగ్రీ పాజిటివ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ డిగ్రీ ఎంత? సో ఇప్పుడు మోనోమియల్ ఇచ్చినప్పుడు డిగ్రీ ఈ యొక్క పవర్స్ని యాడ్ చేయాలి. 2 + 3 5. సో దీని డిగ్రీ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ మీకు ఎన్ని టైమ్స్ ఇచ్చినా సరే దాన్ని బట్టి దాంట్లో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. అది డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాలినామియల్ అనేది డిగ్రీస్ బట్టి మనకి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఫస్ట్ వన్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ డిగ్రీ 1 ఉంది అనుకుందాం. ఒక పాలినామియల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ x+2 తీసుకుంటున్నా. x+2 is a polynomial. In this, what is the degree? 1. So first one, types of polynomial. First one, linear polynomial. Linear polynomial. Linear polynomial is nothing but a polynomial of degree 1 is called a linear polynomial. చాలా సింపుల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఉంది కాబట్టి అది లీనియర్ పాలినామియల్. సో జనరల్ ఫామ్ మనకి ఇక్కడ p of x = x+2a తీసుకుంటున్నాం. p of x అంటే p ఫర్ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఇక్కడ మనం వేరియబుల్ ఏం రాస్తున్నాం? x రాస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను p of x తీసుకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా, p of y. p of y అంటే polynomial in terms of y equal to 2y - 3. ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ ఎంత? 1 కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా లీనియర్ పాలినామియల్సే. ఎందుకంటే డిగ్రీ ఇక్కడ ఒకటి 1, హియర్ ఆల్సో 1. క్లియర్? సో ఇప్పుడు మనకి జనరల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. జనరల్ ఫామ్. జనరల్ ఫామ్ ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్. జనరల్ ఫామ్ of a linear polynomial. So ఇక్కడ షార్ట్ కట్ నేను LP రాస్తున్నాను. లీనియర్ పాలినామియల్ is ax + b. ax + b. Here a and b are constants. a and b are constant. x is the variable. So x degree is 1. So this is called general form of a linear polynomial. Clear now? Now quadratic polynomial. What is quadratic polynomial? So here x² + x - 1. In this polynomial we know degree is 2. So simple గా ఏంటిది? A polynomial of degree 2 is called a quadratic polynomial. This is most important one. మన ఈ క్లాస్లో 10th క్లాస్లో ఎక్కువ డిస్కస్ చేసేది క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి. మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా తెలుస్తుంది. ఓకే, సేమ్. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఏంటిది? డిగ్రీ 2 ఉండాలి. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. జనరల్ ఫామ్. ఇప్పుడు జనరల్ ఫామ్ ఏం చేస్తున్నాం? ax² + bx + c where a, b, c are constants. సో ఇక్కడ మనకి ABC ఆర్ కాన్స్టెంట్స్. A is constant, B is constant, C is constant. ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి? x is the variable. మనం సింపుల్గా రాయాలంటే p of x =
మళ్ళీ ఎక్స్ కాబట్టి ఎగ్జాంపుల్ రాస్తున్నా 3x² - 7x + 4. ఇది మనకి ఎగ్జాంపుల్ దేనికి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి. సో 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఓకే, దీన్ని మనం ఇప్పుడు జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి a = 3 వస్తుంది. a = 3, b = -7, c = 4. సో దీన్ని మనం ఇంకో విధంగా చెప్పచ్చు కోఎఫిషియంట్. సో ఇప్పుడు మనం ఇంకా కోఎఫిషియంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ అంటే నథింగ్ బట్ x² ని మనం ఏ నెంబర్ మల్టిప్లై చేస్తుంది. సో x² ఏ నెంబర్ మల్టిప్లై చేస్తుంది 3. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² = 3. ఇదే కోఎఫిషియంట్ ఆఫ్ x అడిగారు అనుకోండి. ఇప్పుడు x ని ఏ మల్టిప్లై చేస్తుంది -7. సో కోఎఫిషియంట్ ఆఫ్ x is -7. వాట్ అబౌట్ 4? 4 is called constant. So constant is 4. Clear? So coefficient of x², coefficient of x, constant. Yes? Cubic polynomial. What is cubic polynomial? A polynomial of degree 3. Okay, then in రాస్తున్నా సింపుల్ గా a polynomial of degree 3 is called a cubic polynomial. Okay, general form ax³ plus bx² plus cx plus d is a cubic polynomial. Okay, example, you can take anything, any number, any polynomial. See here, x³ minus 3x² plus 5x minus 7 is the example of cubic polynomial. Okay, so cubic polynomial here మళ్ళీ కంపేర్ చేద్దాం. Comparing it with ax³ plus bx² plus cx plus d, what will get? a = 1 because coefficient of x³ ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు ఏదైనా మనం 1. ఓకే, కామా b = -3, c = 5, d = -7. ఇక్కడ మనకి a b c d ఆర్ ద వేరియబుల్స్. ఇక్కడ నేను రాయలేదు అంటే అర్థమవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి రాయలేదు, కాబట్టి రాసుకోవచ్చు a b c d ఆర్ ద కాన్స్టెంట్స్. ABCD is the constants. Okay, so a = 1, b = -3, c = 5, d = -7. సో ABCD ఎందుకు రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్యూబిక్ పాలినామిల్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ బై క్వాడ్రాటిక్ పాలినామిల్. సో వాట్ ఈస్ బై క్వాడ్రాటిక్ పాలినామిల్? ఏ పాలినామిల్ ఆఫ్ డిగ్రీ 4. ఓకే, 3 ఉంటే క్యూబిక్, 4 ఉంటే బై క్వాడ్రాటిక్. ఎగ్జాంపుల్ x⁴ minus 3x³ plus 5x plus 1. ఓకే, ఇక్కడ నేను x² అని రాయలేదు, పర్వాలేదు, మనకి ఓన్లీ హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్? ax⁴ పవర్ 4 ప్లస్ bx³ plus cx² plus dx plus e. It is the general form of biquadratic polynomial. Degree is here 4. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. x⁴ minus 1. p of x equal to x⁴ minus 1. It is also biquadratic polynomial. ఎందుకు? డిగ్రీ అనేది ఇక్కడ 4 కాబట్టి. ఓకేనా, మనకి ఇక్కడ x³ x² x టర్మ్స్ లేకపోయినా మనకి ఈ పాలినామియల్ లో డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 4 కాబట్టి ఇది మనకి బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ మీకు డౌట్ రావాలి. సో 4 వరకు అయింది, వాట్ అబౌట్ డిగ్రీ 5? డిగ్రీ 5 ఉంటే అది ఏ పాలినామియల్? డిగ్రీ 6 ఉంటే ఏంటి? సో 4 వరకు పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి. డిగ్రీ 5 ఉంటే x⁴ ప్లస్ 1 ఉందనుకుందాం. సో దీనికి ప్రత్యేకించి పేరేం లేదు. సో కానీ మనం ఏమంటామంటే 5th డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, 5th degree of a polynomial. Clear?
4 తర్వాత డిగ్రీ ఎంత ఉంటే సపోజ్ 10 ఉంది అనుకుందాం, ఎక్స్ పవర్ 10 ప్లస్ 8 ఆర్ 9 ఇది. దీన్ని ఏమన్నప్పుడు 10th డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి ఇంకేమి నేమ్ లేదు. 10 ఎక్స్ ప్లస్ 3. సో ఇప్పుడు మనకి ఒక పాలినామియల్ తీసుకున్నాం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. ఇదే పాలినామియల్. ఏ పాలినామియల్ తెలియాలంటే ముందు డిగ్రీ మనం చూడాలి. ఇక్కడ డిగ్రీ ఎంత? ఎక్స్ పవర్ ఏం లేదు కాబట్టి 1. సో డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇది మనకేంటి? లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తుంటే జీరోస్. జీరో అంటే ఏం లేదు, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి బదులుగా మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ జీరో అవుతుందో దాన్నే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. సో మనకు అది తెలియదు కాబట్టి ఏం చేద్దామంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ మనం జీరో రాసుకుందాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవడం కోసం ఈక్వల్ టు జీరో రాసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 3 ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్, 0 మైనస్ 3 నథింగ్ బట్ మైనస్ 3. అంటే మైనస్ 3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే మనకి ఎక్స్ ప్లేస్లో మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ అనేది జీరో అవుతుంది కాబట్టి మైనస్ 3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. రైట్? సో ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఓన్లీ ఇది లీనియర్ పాలినామియల్ కదా, దీనికి మైనస్ 3 కాకుండా ఇంకేదైనా నెంబర్ రాయొచ్చా జీరో రావడానికి? నో, ఇది లీనియర్ పాలినామియల్ కాబట్టి లీనియర్ పాలినామియల్ ఈజ్ హ్యావింగ్ అట్ మోస్ట్ ఓన్లీ 1 0. అంటే మ్యాక్సిమం 1 0 అంతే. 1 0 కంటే ఇక్కడ లేవన్నమాట, ఛాన్స్ లేదు. సో ఇక్కడ డిగ్రీ 1, ఇంకా సింపుల్ చెప్పాలంటే డిగ్రీ 1 కాబట్టి 1 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. ఇది ఎగ్జాంపుల్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6. క్లియర్గా మనకు తెలుసు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకంటే డిగ్రీ 2 ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? లీనియర్ పాలినామియల్కి ఓన్లీ 1 0 ఉంది. ఓకే, మీకు అప్పుడు ఆల్రెడీ ఎంతమంది చెప్పాను నేను, డిగ్రీ 1 ఉంది కాబట్టి 1 0. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ ఎలా కనుక్కోవాలి? ఓకే, సో దీనికి మనకి ఏంటంటే ఫ్యాక్టరైజేషన్, స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అంటారు. ఫ్యాక్టరైజేషన్ ఆర్ స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 6x స్క్వేర్ కదా, దిస్ ఇంటూ దిస్. సో 6 ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 6, 2 ఇంటూ 3. మనకి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అంటే మధ్యలో ఉంటాను స్ప్లిట్ చేయాలి. ఎలా చేయాలి? బై యూజింగ్ దిస్ ఫ్యాక్టర్స్. సో 2 ఇంటూ 3 ఉంది కదా, మనం ఇప్పుడు 1 ఇంటూ 6, 2 ఇంటూ 3 ఈ రెండింటిలో ఏం తీసుకుంటే మనకి మిడిల్ టర్మ్ 1x వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2x కదా. 3x మైనస్ 2x 1x, x మీన్స్ అంటే బట్ 1x. 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6x స్క్వేర్. మల్టిప్లై చేస్తే ఇది రావాలి, మైనస్ 6x స్క్వేర్ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. అండ్ లాస్ట్ కాన్స్టెంట్ మైనస్ 6. ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4. ఓకే, ఈ 4 టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ ఒక పేరుగా తీసుకొని నెక్స్ట్ 2 పేర్స్ ఒక పేరుగా తీసుకుంటాం. ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీసుకోగలం? ఓన్లీ ఎక్స్. రైట్? సో ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది ప్లస్ 3. ఓకే, ఇందులో ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ ప్లస్ ఉంటే ప్లస్ కామన్ తీసుకోవాలి. సో 2x and 6, 2x and 6 నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? 2 కామన్ తీసుకోవచ్చు. ఇంకేముంటుంది అప్పుడు? ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి మనకి మైనస్ రాదు, ప్లస్ వస్తుంది. ప్లస్ మీరు ఎంతవరకు చేసిన తర్వాత మీ సమ్ రైట్ రాంగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ 3 ఉంది.
ఇక్కడ కూడా బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 3 రావాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 వచ్చిందంటే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 3 రావాలి. రాలేదంటే మీ సంబరాలు. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైమ్కి వచ్చేసరికి 2 టైమ్స్ వచ్చాయి. చూడండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఇప్పుడు ఈ 2 టైమ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 3 కామన్ తీసుకోవచ్చు, రైట్? ఎందుకంటే రెండింటిలో ఎక్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి. సో ఎక్స్ ప్లస్ 3 ఆఫ్ ఇంక ఇక్కడ ఏముంది? ఎక్స్, ఇంక ఇందులో -2. సో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ -2. మనకి జీరోస్ కావాలి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ -2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు +3 ఇటు వస్తే -3 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -2 ట్రాన్స్పోజ్ రైట్ సైడ్ +2. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి x² + x -6కి 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ ఏంటంటే -3, 2. అంటే -3 ఇందులో x వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. -3నే కాకుండా 2 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో 0 వస్తుంది. కాబట్టి ఈ పోలినామియల్ జీరోస్ ఏంటి? -3, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్. ఇంకోటి ఏంటంటే క్యూబిక్ పోలినామియల్. మనకి క్యూబిక్ పోలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? క్యూబిక్ పోలినామియల్కి లీనియర్ పోలినామియల్కి 1 జీరో ఉంటుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. క్యూబిక్ పోలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? క్యూబిక్ పోలినామియల్ డిగ్రీ 3 కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 3 జీరోస్. ఓకేనా? సో డిగ్రీ బట్టి మనం జీరోస్ చెప్పచ్చు. సో క్యూబిక్ పోలినామియల్ 3 జీరోస్ ఉంటాయి. బై క్వాడ్రాటిక్ పోలినామియల్కి 4 జీరోస్ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పోలినామియల్స్. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక లీనియర్ పోలినామియల్ తీసుకుందాం, x+2. దీన్ని మనం p of x ఈక్వల్ టు పోలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో దీన్ని గ్రాఫికల్ రిప్రజెంట్ చేద్దాం. సో p of x ఈక్వల్ టు y అనుకుందాం. సో y ఈక్వల్ టు x+2. సో దీనికి నేను టేబుల్కి ఇస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ y. సో x1 తీసుకుందాం. మినిమం 3 పాయింట్స్ తీసుకోవాలి. మినిమం 2 పాయింట్స్ తీసుకోవచ్చు, కానీ మనం బెటర్ 3 పాయింట్స్ తీసుకుంటే మన సమ్ రైట్ అని మనకే తెలిసిపోతుంది. ఓకే, సో మినిమం 3 పాయింట్స్ తీసుకుందాం. 3 ఆర్ మోర్ దెన్ దట్. సో x1 తీసుకున్నాం. అప్పుడు y ఏమవుతుంది? 1 + 2 3. x2 తీసుకుంటున్నాం. 2 + 2 4. x3 తీసుకుందాం. ఏ పాయింట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో నేను చిన్న నెంబర్ తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రాఫ్లో రిప్రజెంట్ చేయడం ఈజీ అనమాట. x3 కాబట్టి 3 + 2 5. సో పాయింట్స్ ఏంటి? ప్లాట్ ఇన్ ద పాయింట్స్ 1, 3, 2, 4, 3, 5. సో మనం ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం, లీనియర్ పోలినామియల్కి ఓన్లీ 1 జీరో ఉంటుంది. సో అది ఏంటనేది మనం గ్రాఫ్ బట్టి చెప్పచ్చు. చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్ x యాక్సిస్, వెర్టికల్ లైన్ y యాక్సిస్, y డాష్. x యాక్సిస్ అండ్ y యాక్సిస్ మీట్ ఎట్ అ పాయింట్. దీన్ని మనం ఆరిజిన్ అంటారు. ఆరిజిన్ ఏంటంటే O. సో 0 to రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4 and so on. Left side -1, -2, -3. 0 and above positive numbers, 0 and below negative numbers. యాక్చువల్లీ ఇక్కడ నేను స్కేల్ 1 సెంటీమీటర్ ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటి అన్ని చిన్న నెంబర్స్ కదా, 1, 3, 2, 4, 3, 5. ఇక్కడ సపోజ్ ఏంటంటే 10 అబోవ్ ఉంటే అప్పుడు స్కేల్ మారుతుంది. ఓకే, 1, 3 ప్లాటింగ్ ద పాయింట్స్. 1 is on x axis, 3 on y axis. 1 is on x axis, 3 is on y axis. So point is here. So keep point and you write out here 1, 3. Okay, 2, 4. 2 is on x axis, 4 is on y axis. So 2, 4 should be here. Clear? Next 3, 5. 3 and 5 here, right? So 3, 5 means point is here. సో ఫస్ట్ ఇలా ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేసుకున్న తర్వాత ఈ 3 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. సో నేను చూడండి ఇక్కడ స్కేల్ తీసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను.
సో ఇలా వచ్చింది లైన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ లైన్ అనేది ఏంటిది, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 కదా. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, లీనియర్ పోలినామియల్ అనేది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది. అంటే లీనియర్ పోలినామియల్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ మీట్ అవుతుంది. ఏంటి పాయింట్, -2. అంటే మనం గ్రాఫ్ బట్టి ఎలా చెప్పగలం, -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్. క్లియర్. నెక్స్ట్ x² + x - 6. సో మనకి ఇప్పుడు బై క్వాడ్రాటిక్ పోలినామియల్ x² + x - 6 అనేది క్వాడ్రాటిక్ పోలినామియల్. దీన్ని ఇప్పుడు మన గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది. ఓకే, లీనియర్ పోలినామియల్ మనకి ఏమొచ్చింది, ఇట్ ఇస్ స్ట్రెయిట్ లైన్. సో దీన్ని ఎలా అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం అంటే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్ ఎక్స్. సో మనకి అగైన్ పి ఆఫ్ ఎక్స్ని వై అనుకుంటే y ఈక్వల్ టు x² + x - 6 y అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ దీనికి మనకి పాయింట్స్ కావాలి. నేను ఇక్కడ ఈసారికి నేను 7 పాయింట్స్ తీసుకుంటున్నా. x y -3 నుంచి స్టార్ట్ చేస్తున్నా. -3 ఆర్ -2 నో ప్రాబ్లం. సో -3 -2 -1 0 1 2 and 3. ఓకే, సో మొత్తం 7 పాయింట్స్ తీసుకుంటున్నా. సో ఎక్స్ వాల్యూ -3 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. -3² మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా ఫస్ట్ది. సో పి ఆఫ్ -3. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -3 దాకా ఏమొస్తుంది, -3² ప్లస్ -3 - 6 కదా. సో -3² -3 ఇంటూ -3 9 ప్లస్ ఇంటూ మైనస్ -3 -6. సో 9 - 9 కదా. సో 0 అంటే ఎక్స్ మైనస్ అయితే y వాల్యూ 0. నెక్స్ట్ పి ఆఫ్ -2 ఎక్స్ కదా -2 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 అండ్ -6. -2² -2 ఇంటూ -2 ప్లస్ 4 ప్లస్ ఇంటూ -2 -6. ఇక్కడ ఏం చేద్దాం అంటే 4 పాజిటివ్ కాబట్టి ఉంచేద్దాం. -2 -6 ఆల్రెడీ నెగిటివ్. -2 -6 అనేవి నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఆ రెండు యాడ్ చేయాలి. 2 + 6 8 అండ్ యూ హ్యావ్ టు కీప్ ద సేమ్ సైన్ -8. 4 - 8 -4 కదా. కాబట్టి -2 సబ్స్టిట్యూట్ -4. నెక్స్ట్ పి ఆఫ్ -1 -1² ప్లస్ ఆఫ్ -1 అండ్ -6. -1² -1 ఇంటూ -1 1 ప్లస్ ఇంటూ -1 -6. సేమ్ 1 -1 -6 -7 1 -7 -6. ఇక్కడ ఇంకా మీకు చెప్పాలంటే సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 6 + 1 7 అండ్ యూ హ్యావ్ టు కీప్ ద సేమ్ సైన్ పెట్టాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 1 ముందు ఏ సైన్ లేదు అంటే ప్లస్, -7 రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఇది ప్లస్ ఇది మైనస్. డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఎలా చేయాలి, బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. 7 - 1 6. తర్వాత ఏ సైన్ పెట్టాలి, బిగ్గర్ నెంబర్ ముందు ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ పెట్టాలి. సో -6. సో -1 6. సో ఇప్పుడు 0 డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0² 0 0 + 0 0. సో ఆన్సర్ -6. హియర్ 1 1² 1 1 + 1 2 2 - 6. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. 2 - 6 ఇక్కడ రాస్తున్నా. 2 - 6 2 అనేది ప్లస్ -6 ప్లస్ మైనస్ డిఫరెంట్ సైన్ ఆపోజిట్ సైన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 6 - 2 4. బిగ్గర్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంది, మైనస్ కాబట్టి -4. ఓకే, నెక్స్ట్ 2 2² 4 4 + 2 6 6 - 6 0.
నెక్స్ట్ ఇక్కడ ఏముంది 3 3 స్క్వేర్ 9 9 ప్లస్ 3 12 రైట్ 12 మైనస్ 6 6. ఒకవేళ మీకు ఇది రాకపోతే ఇక్కడ రఫ్ పనులు చేయాలి ఓకేనా. సో ఇప్పుడు ప్లాటింగ్ ద పాయింట్స్ ఏంటి ఇక్కడ రాస్తున్నా. ఒకవేళ ఇక్కడ మీకు రాకపోతే ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాస్తున్నా పైన ప్లాటింగ్ ద పాయింట్స్ -3, 0 -2, -4 ఇంకా -1, -6 0, -6 1, -4 2, 0 అండ్ 3, 6. ఇవి మనకి 7 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇది గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం ఓకే. సో ఇప్పుడు మళ్ళీ x యాక్సిస్ x డాష్, y యాక్సిస్ y డాష్, క్యాపిటల్ లెటర్స్ రాయాలి. x డాష్, y డాష్. ఇక్కడ మళ్ళీ చూడండి మనకి x వాల్యూస్ 0 to +3 and -3 ఓకే. y వాల్యూస్ మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఎంత -6. సో అన్నీ 10 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మనం x యాక్సిస్ మీద 1 యూనిట్ తీసుకుందాం, y యాక్సిస్ మీద కూడా 1 యూనిట్ తీసుకుందాం. ఇఫ్ దీనికి మోర్ దెన్ 10 ఉంటే అప్పుడు మనం స్కేల్ మారుతుంది. సో ఇక్కడ మనం 0 1 2 3 4 -1 -2 -3. Here 1 2 3 4 and 5. Here -1 -2 -3 -4 -5 and -6 and so on. Now plot చేద్దాం. -3, 0. So first point -3, 0 on it. Okay, -3, 0. So see here first -3 here, 0 is here. So point is this point. This is what the point -3, 0. After plotting you have to write పక్కన రాయాలి. -2, -4 -2 -4 on y axis. On y axis ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది కాబట్టి పాయింట్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. -2, -4 ఓకే. నెక్స్ట్ -1, -6 -1 again -6 on y axis. So here, so బయట వైపు రాసుకుందాం. -1, -6 క్లియర్. 0, -6 0 on x axis here, -6 on y axis. So here, so the point is on y axis 0, -6. 1, -4 1 is on x axis, -4 is on y axis. So this is the point 1, -4 okay. Next 2, 0. So 2 is on x axis and 0 on y axis is the point is on x axis. This is 2, 0. Next 3, 6. 3 is here, 6. So here 6 again, right? So here you write 6. This is 6. So 3, 6 here. So 3, 6. Okay now. Now join these points with a smooth curve will come. See here. So when you join these points, we'll get one U shape one. So even here also you can extend. If you're taking one more point -4, we'll get positive value, we'll get like this. So this is nothing but, this is called like U shape is there, no? This is called parabola. So from this what we noticed? Quadratic polynomial, we will get U shape curve line. This is nothing but parabola. Okay, linear polynomial straight line, quadratic polynomial parabola. ఇప్పుడు చూడండి ఈ కర్వ్ అనేది యూ షేప్ x యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అవే జీరోస్. సో ఇక్కడ x యాక్సిస్ మీద ఆల్రెడీ ఇప్పుడు చూడండి -3, 0 అంటే x యాక్సిస్ x వాల్యూ -3 అండ్ ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయింది కదా 8.2. సో -3, 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ x² + x - 6. అంటే మన గ్రాఫ్ నుంచి జీరోస్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. అర్థమైందా? సో ఇలా ప్రతిదానికి మీరు ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ తీసుకున్నా మీకు గ్రాఫ్ ఎలా వస్తుందంటే యూ షేప్లో వస్తుంది, అంటే పారాబోలా. ఓకేనా? లీనియర్ పాలినామిల్ తీసుకుంటే స్ట్రెయిట్ లైన్,
క్వాడ్రిక్ పాలం తీసుకుంటే పారాబోలా. ఇప్పుడు క్యూబిక్ పాలం తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నేను చేయట్లేదు మీకు ఎగ్జామ్ ఏమి అడగడు, క్యూబిక్ పాలం వరకు అడగడు, ఓన్లీ క్వాడ్రిక్ పాలం అదే. జస్ట్ క్యూబిక్ పాలం డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇట్ ఇంటర్సెక్టెడ్ 3 zeros, 3 head 1 2 3. బికాజ్ క్యూబిక్ పాలంకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 zeros ఉంటాయి. కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 3 టైమ్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది. మనకి ఎక్సైజ్ 1లో సిబిఎస్ వరకు అయితే ఎక్సైజ్ 1లో ఉంటుంది పాలినామియల్ గ్రాఫ్ బట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి. సో మనకి ఇలా ఇచ్చి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఎక్స్ యాక్సిస్ మీద 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యింది కాబట్టి 2 zeros ఉంటాయి అని రైట్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఇస్తే 3 zeros. సపోజ్ ఇలా ఇచ్చారు మనకి ఇలా. ఓకే, సో అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని ఇంటర్సెక్ట్ అయింది? ఓన్లీ 1 పాయింట్ కాబట్టి 1 0. సో ఇలా మనం చేయొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.